నువ్వు నిజంగానే నీ తెలివితేటలకి పదును పెట్టడం మొదలుపెట్టావు. అది నీకే అర్థం కావట్లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే నీటిలో ఈదే చేప పిల్లకి ఎంత నేర్పించినా అది పక్షిలా ఎగరలేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, ఆ నీటిలో ఉన్న చేప పిల్ల యొక్క ప్రపంచం ఒక చిన్న పిల్లకాలు అయితే దానికి ఈదటం నేర్పించి ఒక మహాసముద్రంలో వేస్తే మహాసముద్రాన్ని కూడా చుట్టి రాగలదు. నువ్వు ఒక చిన్న పిల్లకాలువలో ఉండే చేప పిల్లలాగా ఉండిపోయావు. అందుకే నిన్ను ఒక మహాసముద్రంలోకి దింపుతున్నావు. ఆ మహాసముద్రాన్ని ఈదటానికి ఏలటానికి నీకు తారక్ మెలకువలు నేర్పిస్తాడు. ఏంటన్నా నువ్వు ఇప్పుడేం అర్థమైందని చప్పట్లు కొడుతున్నావు? పెద్దయ్య గారు ఎంత మంచి మాట చెప్పారో చూసావు కదమ్మా. నువ్వు మొదట్లో వంటలు నేర్చుకునేటప్పుడు ఉప్పు కారం వేస్తే వంట అయిపోయింది అనుకుని ఉంటావు. కానీ తర్వాత వంటలు వండటంలో నువ్వు ఆరితేరిపోయావు. ఇప్పుడు నీ చేతి వంటకి అందరూ బానిసలైపోయేటంత గొప్పగా వండుతున్నావు. పెద్దయ్య గారు కూడా అదే చెప్పారు. కాకపోతే అక్కడ వంట, ఇక్కడ CEO పోస్ట్, అంతే తేడా. కరెక్ట్గా చెప్పావు కుక్టేష్. నీలవేణి, నీ సామర్థ్యానికి గుర్తుగా నాన్న నీకు పూలమాల కూడా వేశారు. దానికైనా కాస్త గౌరవించి ఒక చిన్న నవ్వు నవ్వచ్చు కదా. ప్లీజ్ స్మైల్. డాడీ, ఈ పూలమాల అంటే గుర్తొచ్చింది. కోటిబావ వచ్చినట్టు మీరు ముందే చూసారా? అవును తారక్, నీలవేణికి పూలమాల వేసే ముందే కోటి వచ్చాడు. వీడియో కాల్లో జరిగేదంతా కాదంబరి వాళ్ళకి చూపిస్తున్నాడని నాకు తెలుసు.